హాయ్ అండి. ఈరోజు క్విక్‌గా కొవ్వుని కరిగించే రైస్‌కి బదులుగా వాడే కినువాని ఎలా తయారు చేద్దామో తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు కినువా, ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టడం వల్ల కినువాకుండే స్మెల్ పోతుంది, పప్పు త్వరగా ఉడికిపోతుంది. తర్వాత వాటిని నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసి డ్రైన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక కుక్కర్‌లో 1 స్పూన్ నెయ్యి తీసుకోండి. 1 స్పూన్ ఘీ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక ఫైన్‌గా చాప్ చేసిన ఆనియన్ వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్‌లోకి మారాక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత క్యారెట్ వేసి వేపుకోండి. ఇంకా ఇక్కడ మీకు నచ్చిన కూరగాయలు పీస్, బీన్స్, క్యాప్సికమ్ లాంటివి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం డ్రైన్ చేసుకున్న కినువా అండ్ దాల్ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, హింగ్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 1 కప్ కినువా, 1 కప్ పప్పు కాబట్టి 2 కప్స్‌కి 4 కప్స్ నీళ్లు పోసుకున్నాను. అంతే, ఇంకేముంది, 2 విజిల్స్ రాగానే వేడి వేడి కినువా ఇలా రెడీ అవుతుంది. దీన్ని అలానే కానీ దాల్ సుజ్జితో కానీ తినేయచ్చు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ప్లీజ్.